జై శ్రీరామ్. మీ అందరికీ నమస్తే. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తర తిరుపతిగా బాసిల్లుతున్న ఇందూరు క్షేత్రం శిల్పకళ ఉట్టిపరేడ గులాబీ రాతి ఆలయం ఆ వెంకటేశ్వరుని స్వరూపం. 2002 సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి తలపెట్టమని మైసూరు అవధూత దాత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు. ఆ రోజు ఉత్తర తిరుపతిగా నామకరణం చేసి స్వామివారి ఆలయాన్ని నిర్మాణం చేపట్టమని తెలియజేసింది గణపతి సచ్చిదానంద స్వామి. స్వామీజీ అపురూపమైన శిల్పకళా సౌందర్యముతో 3 ఎకరాల్లో విస్తారంగా సుందరంగా తీర్చిదిద్దబడిన ఇందూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఉత్తర తిరుపతిగా పేరుగాంచిన ఈ దేవాలయం నిర్మాణం చాలా విశిష్టత ఉంది. కర్ణాటకలోని ఓ క్వరీ తవ్వకంలో లభించిన ఖరీదైన మరగత్తు రాయిని వినియోగించి స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. గులాబీ రంగు రాతితో నిర్మించిన ఈ దేవాలయం చాలా శోభాయమానముగా కనిపిస్తుంది. గాజులా ఉండే ఈ రాయితో తయారు చేయించిన విగ్రహాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుమారు 20 కోట్లతో రాజస్థాన్లోని దుబారు రాయితో ఆలయాన్ని నిర్మాణం చేపట్టారు. అహ్మదాబాద్, ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయ నిర్మాణం ఆర్కిటెక్ట్ విపుల్ త్రివేది పర్యవేక్షణలో ఆయన అందించిన ప్లానులోనే ఈ గుడిని నిర్మాణం అద్భుతంగా రూపొందించిన ఈ దేవాలయం శ్రీ అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తపీఠ ఉత్తరాది దత్త విజయానంద చేతుల మీదుగా ఆలయం ప్రతిష్టాపన కుంభాభిషేకం చేశారు.